నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ప్రవాసుల జనాభా భారీగా పెరిగిపోయిందన్నమాట. అలాగే కువైట్ జనాభా పెరిగింది. అలాగే ఇదే కాలంలో మనం చూసుకుంటే కువైటీల సంఖ్య తగ్గిందని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది. వివరాల్లోకి వెళితే 2025 చివరి నాటికి కువైట్ జనాభా 52,30,000కు చేరుకుందని చెప్పేసి, అలాగే వార్షిక పెరుగుదల మనం చూసుకుంటే 5%గా ఉంది. 2024తో పోలిస్తే జనాభా పెరుగుదల దాదాపు 2,49,500 మందికి చేరుకుందని చెప్పేసి, అంటే 2024తో పోల్చుకుంటే 2025లో జనాభా దాదాపు 2,50,000 మంది పెరిగారని చెప్పేసి, ఇందులో కువైటీ పౌరుల సంఖ్య 15,62,000గా ఉందని చెప్పేసి, వార్షికంగా 5,040 మంది కువైట్లో కువైటీ పౌరుల సంఖ్య తగ్గిందని చెప్పేసి, అలాగే కువైట్లో ప్రవాసుల సంఖ్య 7.4% పెరిగిందని చెప్పేసి, కువైట్లో ఉన్న ప్రవాసుల సంఖ్య 36,74,000కు చేరుకున్నట్లయితే తాజా నివేదిక తెలిపింది. అలాగే యొక్క ప్రవాసులలో కూడా భారతీయులు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారని చెప్పేసి, కువైట్ జనాభాలో ప్రవాసులు 20% ఉన్నారు. అంటే 10,59,000 మంది భారతీయులు కువైట్లో నివసిస్తూ ఉంటే, భారతీయుల తర్వాత ఈజిప్టియన్లు మనం చూసుకుంటే 6,67,000 మందితో 2వ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు. అలాగే 3వ స్థానంలో బంగ్లాదేశీయులు మనం చూసుకుంటే 3,24,000 మందితో 3వ స్థానంలో నిలిచారని చెప్పేసి, అలాగే మొత్తం జనాభాలో మనం చూసుకుంటే కువైటీలు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారు. 15,62,000 మంది, దాదాపు 30% మంది మొత్తం జనాభాలో కువైటీలు ఉంటే, ఆ తర్వాతి స్థానంలో భారతీయులు 10,59,000 మందితో 20% మంది జనాభాతో 2వ స్థానంలో నిలవడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ ప్రవాసుల యొక్క జనాభా మనం చూసుకుంటే 7.4% పెరిగినట్లయితే తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి. వేల మంది ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నా సరే కానీ అంతకు రెట్టింపు మనం చూసుకుంటే ప్రవాసులు కొత్త వీసాలు తీసుకొని కువైట్లోకి ప్రవేశిస్తూ ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.